ఏ నెలలో ఏముంది, ఏ నెలలో ఏది మేము రైజ్ చేస్తే బాలికల మీద మహిళల మీద అత్యాచారాలు, కిడ్నాపులు, ఇసుక దోపిడీ అని అక్టోబర్లో ఏమైనా ఎత్తితే ఎంబడే డైవర్షన్ పాలిటిక్స్ ఏంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ వ్యవహారాల్లో మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మరి పర్సనల్ మ్యాటర్స్లో ఎవరితో ప్రెస్ మీట్ పెడతారు? షర్మిలమ్మతో ఆమె తిత్తనే ఉంటాయి. అక్కడ ఈ బటన్ నొక్కితే ఇక్కడ మైక్ ఆన్ అవుతుంది, అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మైక్ ఆన్ అవుతుంది. అట్లాగే నవంబర్లో ఉచిత గ్యాస్ స్కీమ్లు ఏమని పెడితే 14 లక్షలు అప్పు ఉందయా, ఏడుంది నేనేం చేసేది, నా దగ్గర ఏం లేదు, నేనేం చేయాలంత ముందు దాటాను. ఇట్లా ప్రతి నెల ఏదో ఒకటి రేట్ చేస్తే మళ్ళీ ఇంకో డైవర్షన్ పార్టీ. ఇవన్నీ చూసాం. సంవత్సర కాలంలోనే రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోయారు. ఎక్కడికి పోయినా కూడా జగనన్న ఎవరినైనా పలకరించలేకపోయినా, ఎక్కడైనా ప్రజల తరఫున నిలబడి పోరాటం చేయడానికి పోతున్నా కానీ లక్షలాదిగా జనాలు తరలివస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళ కర్మగాలిగిన రేపు జమిలీ ఎన్నికలు రావాలి. మళ్ళా అన్న చెప్పినట్టు జగన్ 2.0 పరిపాలనలో ఇంకా ఈసారి దాని గురించి వాళ్ళ భయం అంతా. ఇప్పుడు వాళ్ళ భయం అంతా ఏంది? ఈసారి దొరికారో మనం చెప్పేది ఏం లేదు. ఇక ఆ భయమే సగం వాళ్ళని పని చేయకుండా చేస్తూ ఉంది. మరి ఎందుకు అంత భయపడాలా? ఎందుకు అట్లా వాళ్ళు ఈ విధంగా మరి ఇంత అరాచక పరిపాలన అందిస్తూ ఉన్నారు? ఎక్కడ చూసినా కానీ నిస్సిగ్గుగా ఆయన చెప్తా ఉన్నాడు. లోకేష్ ఒక మీటర్లో ఒక ఆయనకు నల్ల జుట్టు కాస్త తెల్లగా అయిందని చెప్పి ఎగతాళి చేస్తూ ఉన్నాడు. వాళ్ళే మంత్రులే అట్లా ఎగదోసే మాటలు మాట్లాడుతూ, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ, కవింపు చర్యలకు పాల్పడుతూ, కార్యకర్తలు రెచ్చగొట్టి వాళ్ళనే ఇస్తాం, జైల్లోకి వేస్తాం, వీళ్ళ జైల్లోకి వేస్తాం, వాళ్ళు అక్కడ వాళ్ళు ఇరిగిపడ్డారు. నా రెడ్ బుక్ చూస్తే ఎవరు భయపడరా స్వామి? అప్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్, అప్రైడ్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టు ముందుంది. అసలు కూడా మీ సినిమా అని ఈ విధంగా ఆలోచనతోటి ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల మీద 766 హత్యా ప్రయత్నాలు జరిగాయి. దీంట్లో 390 మంది హత్యకు గురయ్యారు. దాడులు ముఖ్యంగా మహిళల మీద, చిన్నారుల మీద 203 దాడులు జరిగాయి. ఇప్పటి వరకు సంవత్సర కాలంలోనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద 2466 కేసులు పెట్టారు. ఇంకా సోషల్ మీడియాలో ఏదైనా పెడితే చాలు 250 మందిని వెంటాడి వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద హైయెస్ట్ ఎంత 29 కేసులు. హైయెస్ట్ ఎన్ని కేసులు? 29 కేసులు. కనీసం 1/2 డజన్ కన్నా తక్కువ కేసులు ఎవరికి? సుమారు 729 కేసులు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ యాక్టివిస్ట్ మీద కేసులు పెట్టడం జరిగింది. ఇంకా మిమ్మల్ని ఏమైనా వదిలినారా అంటే మిమ్మల్ని వదలలేదు. పాత్రికేయుల్ని, పత్రికా సోదరుల్ని, పత్రికా మిత్రుల్ని, సాక్షాత్తు కేఎస్ఆర్ లాంటి వాళ్ళని 70 సంవత్సరాల వయసు, 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మరి అనుభవం ఉన్న వ్యక్తిని పట్టుకొని ఒక యాంకర్కి ఏం పాత్ర ఉంటుందో కూడా తెలుసుకోలేని ప్రభుత్వం ఇది. ఈరోజు ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఎవరైనా మాట్లాడితే కబడ్దార్, మీ సంగతి తెలుస్తాం, ఏ ఛానల్ ఎక్కినా మాకు సంబంధం లేదు, మాకు దొరకాలంతే, మీరు ఏదైనా మాట్లాడితే మీ అంతు తెలుస్తామని పాత్రికేయుల మీద 63 కేసులు, పాత్రికేయుల మీద దాడులు 11. ఇక పోనీ ప్రజా సంఘాలను ఏమైనా వదిలేరా అంటే ప్రజా సంఘాల మీద కూడా 73 కేసులు. అంటే పూర్తిగా అటవిక పరిపాలన, ఇందాక చెప్పినట్టు అరాచక పరిపాలన సంవత్సర కాలంలో జరిగింది. ఈరోజు ప్రెస్ పెట్టుకుంటావో పెట్టుకో, ఎంతమంది నువ్వు అరెస్ట్ చేసుకుంటావో చేసుకో, ఎన్ని దొంగ గేదెలు పెట్టుకుంటావో పెట్టుకో. ఒక తర్వాత ఏ నెలలో ఎవరో నీ దగ్గర క్యాలెండర్ ఉంది కదా బుక్లో, ఆ బుక్ తిప్పుతా ఉన్నావు, ఆ లాస్ట్ పేజ్ ఎప్పుడు వస్తుందో, 5 సంవత్సరాల తర్వాత వస్తుందో, ఎప్పుడు వస్తుందో, లేకపోతే మళ్ళీ పార్టీతో ఇంకో బుక్ తెచ్చుకో. ఏమేమి దాని గురించి తగ్గేది. కానీ ప్రజలను మోసం చేసే 5 కోట్ల ప్రజలకు ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విషయంలో జవాబుదారీగా ఈరోజు ప్రజల పక్షాన మేము నిలబడతాం. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. అది ఫీ రియంబర్స్మెంట్ అమల్లో కానివ్వండి, లేకపోతే సూపర్ 6 అమల్లో కానివ్వండి, పెంచిన రైతు మరి విద్యుత్ ఛార్జీలు కానివ్వండి, లేకపోతే మద్దతు ధర కల్పించడంలో వైఫల్యం చెందడంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా కూడా మీరు ఎన్ని మరి వ్యంగ్యాస్త్రాలతోటి మా నాయకుడిని, కుటుంబంలో సభ్యుల్ని మీరు ఏమైనా చేసి
మరి ట్రోలింగ్ చేసి ఎంత మానసిక మరి వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషన్ ఇవన్నీ చేసినా కూడా మేము తగ్గేదే లే అని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటూ ఈ పుస్తక ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వ సంవత్సర కాలంలోని వైఫల్యాలు, అవినీతి, అరాచక పరిపాలనలో అంశాలన్నింటినీ కూడా ఆధారంతో మరి ఈరోజు ప్రచురించి ప్రజలకు ఇస్తా ఉన్నాం. మీరు గమనించి ఆలోచన చేయండి. మీరు ఏ విధంగా ఆలోచన చేసి 2024లో మీరు వేశారో దానికి మరి జరుగుతున్నది ఏంటో మీరు ఒకసారి గమనించుకోండి.